హాయ్ అండి, ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ అండ్ ఓపెన్స్ అండి. ఫ్రంట్ ఓపెన్ అన్నమాట. హుక్స్ కాజా అనేది వస్తుంది. దీనికి హెమ్మింగ్ పట్టి కావాలి అనేసి చెప్పారు. పైపింగ్ వేస్తానంటే వద్దని చెప్పారు కస్టమర్. అందుకనేసి హెమ్మింగ్ అయితే వేస్తున్నానండి. హెమ్మింగ్ కోసం అయితే 1.5 ఇంచ్ అనేది పట్టి అనేది తీసుకున్నాను అనమాట. ఇలా నేను 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల నీట్గా ఉంటుంది. మనము ఏ దానికి కూడా 1/2 ఇంచ్ అనేది తీసేసుకోవాలి కుట్టేదానికి, ఓకేనా. ఇలా చేయడం వల్ల నీట్గా కుట్టేయండి. తర్వాత ఇక్కడికి కటింగ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని నేనైతే ఇక్కడికి స్టాప్ చేస్తానన్నమాట. ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలండి, ఎందుకంటే లాస్ట్ కార్నర్ కాబట్టి. ఇక్కడ తర్వాత వేరే క్లాత్ అంటే ఇటు సైడ్ క్లాత్ని తీసుకొని ఇక్కడ కూడా నీట్గా ఎంతవరకు కరెక్ట్గా ఉందో చూసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడికి 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా నీట్గా టిక్ మార్కింగ్ వేసుకున్నానండి. ఎందుకంటే ఒకటి పైకి ఒకటి కిందికి లేకుండా నీట్గా ఇలా వచ్చేస్తుందన్నమాట. ఇలా వచ్చిన దానికి మనము మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలన్నమాట. చెప్పాను కదా, స్టార్టింగ్ చేసే దగ్గర అండ్ అలాగే ఎండింగ్ చేసే దగ్గర మనం ఎప్పుడు కూడా రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇస్తే కనుక ఊడిపోకుండా ఉంటుందన్నమాట. 1/2 ఇంచ్ ఇలా క్లాత్ దగ్గర మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా వచ్చింటే అదైతే కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము దీనికి కొంచెం అలా ఫోల్డింగ్ అయితే దీనిపైకి ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తానండి. ఎందుకంటే టాప్ స్టిచ్ వేయడం వల్ల ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. నేను ప్రతి ఒక్క టైంలో ఇలా ఫోల్డింగ్ చేసి చేస్తానండి. నాకైతే నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడికైతే స్టిచ్చింగ్ వేసేసాను కదా. తర్వాత నేను హెమ్మింగ్ చేయడానికైతే లోపలికి ఫోల్డింగ్ అనేది చేస్తాను. అది ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తానో ఒకసారి చూసేయండి. ఇలా కొద్దిగా 1/2 ఇంచ్ అనేది లోపలికి పెట్టుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేసేస్తానన్నమాట. ఇలా చూసారు కదా, ఒక 1 ఇంచ్ వరకు నేను క్లాత్ అనేది పెట్టేసి లూజ్ స్టిచ్చింగ్ అనేది వేసేస్తానండి. లూజ్ కుట్టు అంటారు కదా, అలా అన్నమాట. అలా వేసేసిన దానికి మనము తర్వాత హెమ్మింగ్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇలా నీట్గా కుట్టేయండి, ఓకే. ఇలా కుట్టేయడం వల్ల మనకు హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది విప్పేస్తాము. అలా చేయడం వల్ల నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా నీట్గా వచ్చేసింది కదా. పైపింగ్ అయితే వేయడం వల్ల చాలా బాగుంటుంది, కానీ మన కస్టమర్ హెమ్మింగ్ వేయమన్నారు. పైపింగ్ వేస్తే ఆమెకు కొంచెం ఎత్తుకున్నట్టు ఉంటుందంట. హెమ్మింగ్ వేస్తే కొంచెం టైట్గా కూర్చుంటుంది అనేసి అలా కుట్టమని చెప్పారు. అందుకే నేనైతే వీళ్ళకి కస్టమర్ ఇష్టమే కదండి మనం చేయాల్సింది. మన ఇష్టంతో కుట్టాల్సిన అవసరం అయితే ఉండదు. వాళ్ళు ఎలా ఇష్టపడితే అలా కుట్టడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ అన్నమాట. లేకుంటే మన ఇష్ట ప్రకారంగా మనం కుడితే కనుక వాళ్ళు తర్వాత డిసప్పాయింట్ అయిపోయి మన దగ్గరికి స్టిచ్చింగ్ చేయడానికి క్లాత్స్ అయితే తీసుకొని రారు. అలా లేకుండా మనం వాళ్ళు చెప్పినట్టుగా స్టిచ్చింగ్ చేసి ఇస్తూ ఉంటే కనుక వాళ్ళు మన పనిని నచ్చి వాళ్ళు మన దగ్గరే ఉంటారనమాట. మన దగ్గరికే వస్తారు కుట్టిపించుకోవడానికి. ఇలా చేసుకుంటూ ఉంటే కనుక మన కస్టమర్స్ అయితే పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలా నేను స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చేసిందండి. చాలా అంటే చాలా ఫినిషింగ్ వచ్చేసింది కదా. ఇలా చేయడం వల్ల మనకు ప్రాఫిట్ కూడా ఉంటుందన్నమాట. ఇంతవరకు చూసారంటే నా వీడియో కూడా నచ్చినట్లే ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.